డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లోటస్ ఫండ్ లో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేస్తున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ నివాసంలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. లోటస్ ఫండ్ లో రోడ్డును ఆక్రమించి వైఎస్ ఫ్యామిలీ నిర్మాణాలు చేపట్టింది. ఫుట్పాత్ ఆక్రమించి సెక్యూరిటీ పోస్టులు నిర్మించారు. స్థానికుల ఫిర్యాదుతో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ కూల్చివేస్తోంది. లోటస్ ఫండ్ లో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ తొలగిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ప్రస్తుతం లోటస్ ఫండ్ లో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ ఎంత దాకా వచ్చిందని అనుకోవచ్చు అంటారు? థ్యాంక్ యూ మాధురి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన హైదరాబాద్లో లోటస్ పాండ్లో కొన్ని అక్రమ కట్టడాలు జీహెచ్ఎంసీ అధికారులు అయితే ప్రస్తుతం కూల్చివేశారు. ఏదైతే లోటస్ పాండ్ ఫ్రంట్ గేట్ దగ్గర ఏదైతే సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించి కొన్ని రూమ్స్ అయితే ఏర్పాటు చేశారు. ఏదైతే రోడ్డు ఆక్రమించి ఈ రూమ్స్ కట్టడంతో ప్రస్తుతం స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు జేసీబీ సాయంతో ఏదైతే ఈ రూములు కూడా కూల్చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూడొచ్చు, ప్రస్తుతం ఇక లోటస్ పాండ్ దగ్గర ఏదైతే ఫ్రంట్ గేట్ దగ్గర ఉన్న రూమ్స్ మొత్తం కూడా జేసీబీ సాయంతోనైతే జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ముఖ్యంగా గత ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్న సమయంలోని జగన్మోహన్ రెడ్డి తరచుగా హైదరాబాద్ వచ్చి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే తన సెక్యూరిటీకి సంబంధించి ముఖ్యంగా లోటస్ పాండ్ ఫ్రంట్ గేట్ వైపు రోడ్ని ఆక్రమించి కొన్ని గదులు ఏర్పాటు చేశారు. వాళ్ళకి నివాసం ఉండడానికి ఏదైతే ఈ గదులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అప్పుడు గత తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం కూడా రెండు సన్నిహితంగా ఉన్న సమయంలో కూడా వీటిపై ఏదైతే కంప్లైంట్లు ఇచ్చినా సరే ఎవరూ పట్టించుకోలేదు. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలోకి వచ్చింది, అలాగే టీడీపీ గవర్నమెంట్ ఆంధ్రాలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ ఉన్న కట్టడాలను అయితే కూల్చివేశారు. ముఖ్యంగా జేసీబీ సాయంతో అలాగే పోలీసుల సాయంతో ప్రస్తుతం ఇక్కడ ఉన్న కట్టడాలు కూడా కూల్చివేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ సెక్యూరిటీ సిబ్బందికి అంటే జగన్కున్న ఒక సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించి అయితే ఈ కట్టడాలు అయితే నిర్మించారు. ఈ కట్టడాలు నిర్మించిన తర్వాత కూడా 10 ఏళ్లుగా కూడా ఈ అక్రమ కట్టడాలకు సంబంధించి కూడా ఎంతోమంది ఫిర్యాదు చేశారు. కానీ ఈ ఫిర్యాదు చేసినా సరే ఎవరో పట్టించుకోలేదు. ఎందుకంటే కేసీఆర్తో జగన్కున్న సన్నిహితమే ముఖ్యంగా కారణం అని కూడా చెప్పొచ్చు. అలాగే ఏదైతే ఎన్ని ఫిర్యాదులు చేసినా సరే ఇలా ఈ కట్టడాలు కూల్చివేయడంలో కూడా అధికారులు కూడా కొంత నిలసట అయితే వహించినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఏర్పడిన తర్వాత అలాగే ప్రజావాణి అనే ఒక కార్యక్రమం కూడా ఏర్పడింది. ముఖ్యంగా ప్రజలకున్న సమస్యలు ప్రజావాణిలో చెప్పుకుంటే ఖచ్చితంగా వాటిని ఇమీడియట్గా సాల్వ్ చేస్తామని కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన తర్వాత ఏదైతే దీనికి సంబంధించి అనేక ఫిర్యాదులు అయితే వచ్చినాయి. ముఖ్యంగా ఈ ఏరియాలోని అంటే లోటస్ పాండ్లో ఉన్న ఏరియాలోని ఏదైతే ఈ రోడ్ను ఆక్రమించి కట్టడంతో ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఇటు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. ఏదైతే ఇక్కడ ఇబ్బందికరంగా మారిన తర్వాత కూడా వాళ్ళు అనేక ఫిర్యాదులు అయితే చేశారు. ఈ ఫిర్యాదులు చేసిన తర్వాత కూడా ముఖ్యంగా ఈ లోటస్ పాండ్ దగ్గర ఉన్న నిర్మించిన ఈ గదులు ఏదైతే కూల్చివేయాలంటూ కూడా మొదటగా ఏదైతే ఒక 3 నోటీసులు అయితే జీహెచ్ఎంసీ అధికారులు అయితే ఇచ్చారు. కానీ ఆ 3 నోటీసులు కూడా ఏదైతే లోటస్ పాండ్కి సంబంధించిన సిబ్బంది ఎటువంటి రిప్లై ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఈరోజు జీహెచ్ఎంసీ అధికారులు అలాగే జేసీబీ సాయంతో ఇక్కడ చేరుకొని ఇక్కడున్న గదులను మొత్తం కూల్చివేశారు. ఇక్కడ కూల్చివేసిన తర్వాత కూడా ఇక్కడున్న ఏదైతే కూల్చివేసిన మెటీరియల్ కూడా ఇక్కడే ఉంచి వెళ్ళారు. ముఖ్యంగా ఇక్కడ కూల్చివేసిన మెటీరియల్ని ఇమీడియట్గా ఇక్కడ నుంచి తొలగించాలంటూ కూడా లోటస్ పాండ్లో ఉన్న అధికారులకి వాళ్ళు సూచించి మరి ఇక్కడ నుంచి వెళ్ళినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేతలు అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ ఒక జేసీబీ సాయంతో మొత్తం ఇక్కడ బయట ఏర్పాటు చేసిన రూమ్లన్నీ కూడా కూల్చేశారు. ముఖ్యంగా మనం చూడొచ్చు విజువల్స్లోని ఒక ప్రహరీ గోడ ఉంది. ఈ ప్రహరీ గోడ లోపల వరకే జగన్కు సంబంధించిన స్థలం అయితే ఉంటుంది. ముఖ్యంగా బయట నుంచి ఉన్నది మొత్తం
చేసుకున్నారు. ముఖ్యంగా సెక్యూరిటీకి సంబంధించి ఒక క్యాబిన్ ఏర్పాటు చేసుకుని అక్కడ బయట ఆ రూమ్ అయితే ఏర్పాటు చేశారు. జగన్ ఎందుకంటే ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ కోర్టుకు హాజరవ్వాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోని గతంలోని ఎప్పుడు ఏదైతే లోటస్ పాండ్ కి వచ్చారో లోటస్ పాండ్ వచ్చిన సమయంలో కూడా అప్పుడు సీఎం గా ఉండడంతో తనకి సెక్యూరిటీ ఉన్న నేపథ్యంలోని ఆ సెక్యూరిటీ నివాసం ఉండేందుకు కూడా ప్రస్తుతం లోటస్ పాండ్ ఫ్రంట్ గేట్ బయట కొన్ని రూమ్లు అయితే ఏర్పాటు చేశారు. ఆ రూమ్లు ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఎంతో మంది స్థానికులు అంటే ఈ లోటస్ పాండ్ చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా ఎన్నో కంప్లైంట్లు అయితే చేశారు. ముఖ్యంగా వాళ్ళు ఇటు నుంచి వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉందంటూ కూడా చాలా సార్లు అయితే కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ లోటస్ పాండ్ ఫ్రంట్ గేట్ దగ్గర కూడా ఏదైతే ఒక బ్యారిగేట్ కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే వాహనదారులు ఇటు నుంచి వెళ్లకుండా ఉండేందుకు కూడా ఆటోమేటిక్ సిస్టమ్ సంబంధించిన ఒక బ్యారిగేట్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న స్థానికులకి ఎంతో ఇబ్బంది గురి చేశారన్నది కూడా మా ప్రస్తుతం మనకైతే తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించి కంప్లైంట్లు చేయడం తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు వరుసగా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఇప్పుడు అప్రమత్తం అయిన తర్వాత ఏదైతే లోటస్ పాండ్ సంబంధించి వాళ్ళకి జగన్ సంబంధించి కూడా 3 నోటీసులు అయితే పంపించారు. వరుసగా 3 నోటీసులు పంపించినా కూడా ఏదైతే ఇక్కడ ఉన్న వాళ్ళు స్పందించకపోవడంతో ఈ రోజు ఉదయం జిహెచ్ఎంసీ అధికారులు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కూడా వచ్చి ఇక్కడ నేరుగా జేసీబీ సాయంతో ఇక్కడ ఏదైతే బయట కట్టిన నిర్మాణాలు అన్ని కూల్చివేసి ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే కూల్చిన తర్వాత ఇక్కడ ఉన్న మెటీరియల్ మొత్తం ఇక్కడ క్లీన్ చేయాలంటూ కూడా ఇప్పటికే లోటస్ పాండ్ అధికారులకు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా గతంలో మనం చూస్తున్నాం ఏదైతే కేసీఆర్ అలాగే జగన్ కూడా ఎంతో సాహిత్యం ఉండడంతో అప్పుడు దీన్ని పట్టించుకోలేదు. ప్రస్తుతం ఈ రోజు అయితే జిహెచ్ఎంసీ అధికారులు అయితే మొత్తం కూల్చోవడం జరిగింది. మాదిరి రైట్, థ్యాంక్ యూ కుమార్.